హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. 2024-25 సంవత్సరానికి సంబంధించి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం 9th క్లాస్ స్టూడెంట్స్ మీకోసం SA2 ఎగ్జామ్స్ అంటే యాన్యువల్ ఎగ్జామ్స్కి హిందీ సబ్జెక్టులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. ఈ సంవత్సరం మీకు SA2 ఎగ్జామ్ 100 మార్కులకి టెక్స్ట్ బుక్ మొత్తం మీద నుంచి ఉంటుంది కాబట్టి మీకు 100 మార్కులకి 100 మార్కులు సంపాదించడానికి అనువుగా ముఖ్యమైన ప్రశ్నల్ని కొన్నింటిని సెలెక్ట్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మొదటగా మీరు ఏ ప్రశ్నలు నేర్చుకొని ఉన్నా, ఇంకా నేర్చుకోవాల్సిన ప్రశ్నలు ఇంకా ఉన్నా, మొదటగా మాత్రం నేను చెప్పిన ఈ ప్రశ్నల్ని మొదటగా నేర్చుకొని వాటిని ఒకసారి రివైజ్ చేసుకొని ఆ తర్వాత సమయం ఉంటే, అవకాశం ఉంటే, చదివే ఓపిక ఉంటే మిగతా ప్రశ్నలు కూడా ఒకసారి చదువుకోండి. మొదటిగా చూడండి నాన్న, మనకి ఇచ్చే క్వశ్చన్ పేపరు 5 మార్కులకి కవిపరిచయం, 4 మార్కుల ప్రశ్నల కింద పద్యభాగం, గద్యభాగం, ఉపవాచకం నుంచి ప్రశ్నలు, 8 మార్కుల సారాంశాల కింద పద్యభాగం నుండి మరియు గద్యభాగం నుండి 8 మార్కుల ప్రశ్నలు, ఆ తర్వాత 8 మార్కులకి ఒక లెటర్ రైటింగ్, అలాగే 10 మార్కులకి ఒక నిబంధ ఇవ్వడం జరుగుతుంది. మరి మొదటగా కవి పరిచయాలు ఏవి చదువుకుంటే మంచిది ముఖ్యంగా అని అక్కడి నుంచి మనం మొదలుపెట్టి ఒక్కొక్కటి చెప్పుకొని వద్దాం. ఈ ప్రశ్నల్ని, ముఖ్యమైన ప్రశ్నల్ని చెప్పడానికి ముందుగా ఒక చిన్న విషయం. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రెండవది, నన్ను 9th క్లాస్ పిల్లలందరికీ చెప్తున్న ఇంకొక విషయం, మనకు 10th క్లాస్కి ఈ సంవత్సరమే మళ్ళీ టెక్స్ట్ బుక్ మారబోతుంది. లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ మారింది, ఈ ఇయర్ కూడా మళ్ళీ మారబోతుంది. ఈ టెక్స్ట్ బుక్కి సంబంధించి కూడా ప్రతి పాఠము, ఆ పాఠానికి సంబంధించిన ప్రశ్న జవాబులు, ముఖ్యమైన ప్రశ్నలు, ముఖ్యమైన గ్రామర్ అన్నీ కూడా మన PDNS హిందీ ఛానల్లో సమయానుసారంగా అన్నీ కూడా వీడియోల రూపంలో మీ ముందుకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్కులు పొందడానికి మీకు అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్దామా? కవి పరిచయం. 5 మార్కులు కవి పరిచయం కింద రైదాసు, రహీము ఈ 2 కవి పరిచయాలని మొదటగా నేర్చుకున్నాను. పద్య భాగం నుండి 3 ప్రశ్నలు ఇస్తారు. దాంట్లో ఒకటి పద్యం ఉంటుంది. అందుకోసం దోహే లెసన్ నుంచి మొదటి 4 దోహాలను చదువుకోండి. ఇక మిగిలిన 2 ప్రశ్నల కోసం ఇక్కడ 13 ప్రశ్నల్ని మీకు ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది. అవి చూడండి నాన్న. कवि ने गरीब निवाजू किसे कहा है स्पष्ट कीजिए. रैदास ने अपने स्वामी को किन किन नामों से पुकारा है. प्रेम का धागा टूटने पर पहले की भांति क्यों नहीं हो पाता. रहीम ने सागर की अपेक्षा पंकजल को धन्य क्यों कहा है. अवध नरेश को चित्रकूट क्यों जाना पड़ा. प्रेमी जब गीत गाता है तब प्रेमिका की क्या इच्छा होती है. मनुष्य को प्रकृति किस रूप में आंदोलित करती है. गीत अगीत के केंद्रीय भाव को लिखिए. कवि ने अग्निपद किसके प्रतीक स्वरूप प्रयोग किया है. नए बसते इलाके में कवि रास्ता क्यों भूल जाता है. कविता में कौन कौन से पुराने निशानों का उल्लेख किया गया. खुशबू रचने वाले हाथ कैसी परिस्थितियों में कहाँ रहते हैं. కవిత में कितने तरह के हाथों की చర్చా हुई है. ఈ 13 ప్రశ్నల్ని తప్పకుండా చదువుకుండా రివైజ్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ 13 క్వశ్చన్స్లో నుంచే ఒక 2 క్వశ్చన్స్ మనకి రేపు 9th క్లాస్ SA2 ఎగ్జామ్స్కి దిగే అవకాశం ఉంది. దోహే లెసన్ నుంచి ఒక పోయం దిగుతుంది. అలాగే పద్య భాగం కింద 8 మార్కుల ప్రశ్నలు కూడా ఇస్తారు. సారాంశాలు అని అనుకున్నాం. సారాంశాలు ఏమేమి చదవాలి. गीत अगीत सारांशम, अग्निपद सारांशम, रैदास के पदों का केंद्रीय भाव अपने शब्दों में लिखिए అన్నా. ఈ 3 నాన్న. ఒకవేళ రైదాసు పాఠంలో ఏదైనా ఒక పద్యం గురించి వాటి గురించి కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ 3 మాత్రం ముఖ్యంగా నేర్చుకోండి. వీటిల్లో గీత్, అగీత్, అగ్నిపద్ ఇంకా బాగా నేర్చుకోండి. ఆ తర్వాత గద్య భాగం ప్రోస్కి సంబంధించి 4 మార్కుల ప్రశ్నలు.
मनुष्य के जीवन में पोशाक का क्या महत्व है? नज़दीक से एवरेस्ट को देखकर लेखिका को कैसा लगा? डॉक्टर मीनू मेहता ने क्या जानकारियाँ दी? लेखक अतिथि को कैसी विदाई देना चाहता था? कॉलेज के दिनों में रामन की दिली इच्छा क्या थी? लेखिका ने बुढ़िया के दुख का अंदाज़ा कैसे लगाया? रामन की खोज रामन प्रभाव क्या है, स्पष्ट कीजिए। गांधी जी ने महादेव को अपना वारिस कब कहा था? महादेव जी के किन गुणों ने उन्हें सबका लाडला बना दिया था? ఈ 9 ప్రశ్నల్ని బాగా చదవండి, బాగా నేర్చుకోండి, రివైజ్ చేసుకోండి. అలాగే మనకి గద్య భాగం నుంచి 3 ప్రశ్నలు ఇస్తారు, 4 మార్కులవి. 3 రాయడానికి ఈ 9 ప్రశ్నల్లో నుంచి వచ్చే అవకాశం చాలా వరకు ఉంది, అందువల్ల బాగా నేర్చుకోండి. గద్య భాగం నుంచి మనకి 8 మార్కుల ప్రశ్న ఇస్తారు. అందుకోసం దుఃఖ అధికార సారాంశాన్ని, తుమ్ కబ్ జావోగే అతిథి సారాంశాన్ని, ఈ రెండింటిని బాగా నేర్చుకుంటే 2 ఉండే అవకాశం ఉంది, లేదా ఒకటైనా తప్పకుండా ఉంటుంది. మనం రాయాల్సింది కూడా ఒకటే కాబట్టి. అలాగే నాన్ డీటెయిల్ నుంచి 2 ప్రశ్నలు ఇస్తారు. ఆ 2 ప్రశ్నలు ఈ 8 ప్రశ్నల్ని నేర్చుకోండి, వాటిల్లో నుంచి దిగే అవకాశం ఉంది. सोन जूही में लगी पीली कली को देखकर लेखिका के मन में कौन से विचार उमड़ने लगे? कौवे को एक समादरित और अनादरित प्राणी क्यों कहा गया? लेखिका का ध्यान आकर्षित करने के लिए गिल्लू क्या करता था? भाई को बुलाने पर घर लौटते समय लेखक के मन में किस बात का डर था? किन कारणों से लेखक ने चिट्ठियों को कुएं से निकालने का निर्णय लिया? सांप का ध्यान बटाने के लिए लेखक ने क्या क्या युक्तियाँ अपनाई? उनाकोटी का अर्थ स्पष्ट करते हुए बताइए कि यह स्थान इस नाम से क्यों प्रसिद्ध है? माँ लेखक की स्कूली पढ़ाई को लेकर क्यों चिंतित थी? ఈ 8 ప్రశ్నల్ని తప్పకుండా చదువుకోండి. మనం వాళ్ళు రాయమన్న 8 ప్రశ్నలలో 6 ప్రశ్నల్ని తప్పకుండా ఈ ప్రశ్నలు నేర్చుకుంటే మనం సమాధానం ఇవ్వగలం, ఫుల్ మార్క్స్ని పొందగలం. ఇలాగా మీకు 4 మార్కుల ప్రశ్నలు వచ్చేసాయి. పద్య భాగం నుంచి ఇచ్చే సారాంశాలకి ఏ సారాంశాలు చదవాలన్నది చెప్పాను. గద్య భాగం నుంచి ఇచ్చే సారాంశాలకి ఏ సారాంశాలు చదవాలన్నది మనం తెలుసుకున్నాం. కవి పరిచయాలు ఏం చదవాలనుకున్నది కూడా తెలుసుకున్నాం. ఇకపోతే లెటర్ రైటింగ్స్ కోసం ఎన్ని లెటర్స్ చదవాలి, ఏవే లెటర్స్ చదవాలి? 5 లెటర్లు చదువుకున్నాను. ముఖ్యంగా 5 లెటర్లు ఏంటంటే చుట్టి పత్ర. ఈ చుట్టి పత్ర కూడా ఎక్కువగా భాయికి షాదీ లేదా బెహన్కి షాదీకి సంబంధించి ప్రధాన అధ్యాపక్కి లెటర్ రాయమని ఇవ్వచ్చు. ఇంకోటి యాత్రాకే లియే అనుమతి ఎవరు పైసే మాంగితే హుయే పితాజీకో పత్ర. కొన్నిసార్లు యాత్ర బదులు పుస్తక్ ఖరీదనేకే లియే అని చెప్పి ఈ పితాజీకో పత్రలో ఇచ్చే అవకాశం ఉంది. యాత్రకా వర్ణన్ కర్తే హుయే మిత్రకే నామ్ పత్ర. అలాగే పుస్తక విక్రేతాకే నామ్ పత్ర. అలాగే హిందీ सीखने की आवश्यकता को बताते हुए मित्र के नाम पत्र. ఈ 5 లెటర్లని బాగా నేర్చుకోండి. ఇక నిబంధ 10 మార్కులకు ఉంటుంది. జనరల్ ఎస్సే, వీటికి 6 జనరల్ ఎస్సేలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇదే ఆర్డర్లో నేర్చుకోండి. లెటర్లు అయినా కానీ జనరల్ ఎస్సేలు అయినా కానీ నేను ఇచ్చిన నెంబరింగ్ ఆర్డర్ ప్రకారమే నేర్చుకోండి. దీపావళి, విద్యార్థి और अनुशासन, पर्यावरण और प्रदूषण, पुस्तकालय, కంప్యూటర్, ఆదర్శ విద్యార్థి. ఈ 6 జనరల్ ఎస్సేలనైనా 5 లెటర్లు ఇచ్చిన నెంబర్ ప్రకారం చదువుకోండి. వీటిల్లో నుంచే దిగే అవకాశం చాలా వరకు కనిపిస్తూ ఉంది. చాలా ముఖ్యమైనవి, వీటిని నేర్చుకోండి. స్పెల్లింగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాగే ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను త్వరలో పెడతాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.